పశ్చిమాసియా యుద్ధం అనంతర పరిస్థితుల్లో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు ప్రధాని మోడీ. రాష్ట్రాల వారీగా గ్యాస్, పెట్రోల్ సరఫరాల్లో అంతరాయం కలగకుండా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సీఎంలతో చర్చిస్తున్నారు ప్రధాని. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, భారతదేశం పైన దాని ఎఫెక్ట్, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, తర్వాత పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత అంటూ వస్తున్నటువంటి వదంతులు, ఇంకా అన్ని అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్లో చర్చిస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్రధానంగా దీంట్లో ఏ అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్ పై ఎంతవరకు ఉంది అనే అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 6:30 ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజెంట్ సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పశ్చిమాసియా లో కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రధానంగా ప్రధాని మోదీ టీమిండియా స్ఫూర్తికి ఆయన ప్రధానంగా పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంఘర్షణ నేపథ్యంలో ఇక ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కొరత ఏదైతుందో ఎల్పీజీకి సంబంధించి కానీ, మరోవైపు ఇటు డీజిల్, పెట్రోల్ కి సంబంధించి కొరత ఉందనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా చూసుకోవాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ముఖ్యమంత్రులు కూడా వారి రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఈ ఎగుమతులు అనేది ఆగిపోయాయి. చాలా రాష్ట్రాల నుంచి గల్ఫ్ కంట్రీస్ అనేది ఎగుమతులు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇవన్నీ కూడా డిమాండ్ ఉన్న రాష్ట్రాల నుంచి గల్ఫ్ కంట్రీస్ ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి భారత్ నుంచి గల్ఫ్ కంట్రీస్ దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. దానివల్ల కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకపోవడం వల్ల బిజినెస్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది అనేది కూడా వారు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి మరోవైపు ఈ రాష్ట్రాలు మీద ఎంతవరకు ప్రభావం ఉంది అంటే, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి షార్టేజ్ లేదు. ఎల్పీజీ సంబంధించి కానీ, మరోవైపు డీజిల్ అలాగే పెట్రోల్ సంబంధించి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. 2 నెలలకు సరిపడా స్టాక్ అంతా కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి అపోహలు లేకుండా క్రియేట్ కాకుండా చూసుకోవాలనేది కూడా రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు, అలాగే రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో వారి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ అంతా పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేదు అని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకటైతే తర్వాత లాక్డౌన్ అనే అంశం కూడా గత కొద్ది రోజులుగా లాక్డౌన్ వైపు వెళ్ళబోతోంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నటువంటి రకరకాల ఊహాగానాలు, వదంతులు ఇవన్నీ కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. సో వాటిపైన ఎంతవరకు క్లారిటీ ఇవ్వాలి అనే దానిపైన ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధానమంత్రి. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుందో అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఇటు పెట్రోల్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఖండించారు. అంటే ఈ పెట్రోల్, డీజిల్ కొరతల వల్ల ఆఫీసులకు వెళ్లే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చి వారికి లాక్డౌన్ లో ఏ విధంగా చర్యలు చేపడతారు, ఆ విధంగా లాక్డౌన్ విధించి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది తప్ప దాంట్లో వాస్తవం లేదు అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇటు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఖండించింది. ఈరోజు పెట్రోలియం కొరత, డీజిల్ కొరత వల్ల, ఈ సిఎన్జి కొరత వల్ల కొంత రవాణా సౌకర్యం అనేది సరిగా లేదు. కాబట్టి దాని ద్వారా భవిష్యత్తులో లాక్డౌన్ వస్తుంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇటు ఈ కొరత అనేది ఏదైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో, దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా దీన్ని ఖండించారు. ఎక్కడ కూడా ఎటువంటి షార్టేజ్ అనేది లేదు, కొరత అనేది లేదు. 2 నెలలకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా చెప్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు తప్పుదారి పట్టించినా మీరు ఆ విషయాన్ని పట్టించుకోవద్దంటూ కూడా తెలియజేశారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలన్నింటి కూడా ప్రధాని దృష్టికి ఈ సీఎంలందరూ కూడా తీసుకువెళ్తున్నారు. మరోవైపు ఇటు విశాఖకు 10 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అలాగే డీజిల్ కూడా చమురు కూడా చేరుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ రాష్ట్రాల పోర్టులు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు చేరుకున్న
నౌకల గురించి ఎంతవరకు ఎల్పీజీ కానీ రైట్. చమురు కానీ వచ్చిందనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఆ రాష్ట్రాల సీఎంలు వివరిస్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు భారత్ పైన చూపించేటువంటి ప్రభావానికి రాష్ట్రాలు ఎట్లా అలర్ట్గా ఉండాలనే దానిపైన సీఎంలతో పీఎం భేటీ అయ్యారు. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.